మొన్న 13 నాడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద చేసినటువంటి దౌర్జన్యాన్ని నల్లగొండ జిల్లా మున్నూరు కాపు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైనా జాగృతి రౌడీ ముఖ వచ్చి ఒక అట్టడుగు పేద బిడ్డ మీద ఈ రకమైన దాడి చేయడం అనేది చాలా అమానుషం. అగ్రవర్ణాలు మున్నూరు కాపుల యొక్క అభివృద్ధిని, రాజకీయ ఎదుగుదలని ఓర్వలేక ఈ రకంగా ఆడపిల్లను అడ్డం పెట్టి ఆమెతోటి ఈ రకంగా చంపే ప్రయత్నం చేయడం అనేది చాలా అమానుషం. దీన్ని నల్లగొండ యావత్ మున్నూరు కాపు సంఘం పక్షాన ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అగ్రవర్ణాలు ఎవరైనా మీరు ఏమీ చేయలేరు. మేము తలుచుకుంటే ఊరూరులో మా అట్టడుగు వర్గాలు ఎక్కువ ఉన్నారు. మీరు 4 ఇండ్లు 5 ఇండ్లు 7 ఇండ్లు ఉంటాయి. కానీ ఇటువంటి దౌర్జన్యం అనేది తప్పు. ఏదైనా తప్పుంటే చట్టపరంగా ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం చర్య తీసుకుంటుంది, చట్టాలు చర్య తీసుకుంటుంది. కానీ మీరు మనిషి మీద దౌర్జన్యం చేసి చంపాలనే ప్రయత్నాన్ని ఇది మాత్రం క్షమించరాని నేరం. దీనికి కాబట్టి మీరు ఇకనైనా ఈ దౌర్జన్యకాండని మానుకొని చట్టపరంగా ఉండండి, చట్టపరంగా చేయండి. ఎవరి తప్పులున్నా ప్రభుత్వం శిక్షిస్తుంది. మనుషులు వచ్చి శిక్షించేది ఇది ఎక్కడ న్యాయం? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు వాసుదేవుల వెంకట నరసయ్య, నల్గొండ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిని. జై మున్నూరు కాపు. 13వ తారీఖు జరిగినటువంటి క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడిని ముక్తకంఠంగా రాష్ట్ర తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఖండిస్తుంది. ఎందుకంటే ఏదైనా కూడా దౌర్జన్యం అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్ మీద, అందులో మీడియా మీద దౌర్జన్యంగా దాడి చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో విరుద్ధమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో దాడి చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా శిక్షించాల్సి ఉంటుంది. మరి ఇలాంటి దాడులు మున్ముందు జరగకుండా కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి మల్లన్న చేసినటువంటి పొరపాటు ఏముంది? అసలు అతను మాట్లాడిన మాటల్లో నిజమే ఉంది, కానీ ఎలాంటి అవకతవకల ఆస్కారానికే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు దాడి చేశారో, దాడి చేసిన వాళ్ళందరూ ఇప్పటి వరకు కూడా పూర్తిగా అరెస్ట్ చేసేసి ఏమన్నా గుర్తించేసి వారిని శిక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మేము తెలంగాణ మున్నూరు కాపు సంఘం తరఫు నుంచి, అటు నల్లగొండ జిల్లా తరఫు నుంచి మేమందరం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మేము ముక్తకంఠంగా మేము దీన్ని ఖండిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టేసి దోషులను శిక్షించాలని కోరుతున్నాము. జై మున్నూరు కాపు. ఇంద్రయ్య గారు 13వ తారీఖు రోజు తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్కి వచ్చి కవిత గారి పెంచి పోషించిన దుండగులు, అనుచరులు, ఒక విధంగా అనుచరులు కాదు దుండగులు వచ్చి దాడి చేయడం అనేది అమానుషం. ఏదైనా తప్పు జరిగినట్టయితే, తప్పు మాట్లాడినట్టయితే దానికి చేయవలసిన చాలా ఉన్నాయి. అడగవలసిన తీరు అడగాలి, చేయవలసిన రీతిలో చేయాలి. కానీ దౌర్జన్యం అనేది ఇది కాదు. దీని అర్థం ఏంటంటే వీళ్ళు బీసీలు, వీళ్ళు మున్నూరు కాపు ఏం చేయలేరు, వీళ్ళు కులం, వీళ్ళని ఏం చేసినా కూడా ఏం చేసేటోళ్ళు అడిగేటోళ్ళు లేరు అనుకునే ఈ విధంగా చేస్తున్నారు. దీన్ని ముక్త కంఠంతో మేము నల్గొండ జిల్లా తరఫున మున్నూరు కాపు అధ్యక్షునిగా, నల్గొండ అధ్యక్షునిగా నేను ఖండిస్తున్నాను. ఇంకొకటి, ఇమ్మీడియట్గా ఈ గుండాయిజం చేయించినందుకు, వాళ్ళను పంపినందుకు కవిత గారిని ఎమ్మడే అరెస్ట్ చేయాలని మేము మా సంఘం తరఫు నుంచి మేము నినదిస్తున్నాము, కోరుకుంటున్నాము. దాన్ని అమలు చేయండి. జై మున్నూరు కాపు.